హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టేస్టీ క్రంచీగా ఉండే క్రిస్పీ స్వీట్ కార్న్ తయారు చేయబోతున్నాం. కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్, రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, మైదా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో స్వీట్ కార్న్ వేసి తగినన్ని వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మనకి ఈ స్వీట్ కార్న్ 50% కుక్ అయితే సరిపోతుంది. మనకి స్వీట్ కార్న్ కుక్ అయిపోయింది. ఇవి మనం వాటర్ మొత్తం తీసేయాలి. వాటర్ మొత్తం తీసేసిన స్వీట్ కార్న్లోకి 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ స్పూన్ సాల్ట్, పావు స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. ఇవి మొత్తం కార్న్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మీకు పిండి ఇంకా ఎక్కువగా పొడిగా ఉంది అనిపిస్తే కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది, నేనైతే వాటర్ వేసుకోలేదు. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. మనకి ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వేసేసుకుందాం. స్వీట్ కార్న్ మొత్తం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, నాకు స్వీట్ కార్న్ మొత్తం ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చేసింది. పర్ఫెక్ట్గా ఫ్రై అయిందండి. ఇప్పుడు మనం ఈ స్వీట్ కార్న్ తీసేద్దాం. ఒక బౌల్లో వేసేసుకుందాం. మనం ఇంకో బౌల్ తీసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ, హాఫ్ స్పూన్ పెప్పర్ పౌడర్, పావు స్పూన్ చాట్ మసాలా, కొత్తిమీర వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం మిక్స్ చేసుకొని ఈ స్వీట్ కార్న్లో మనం వేసేసుకుందాం. అంతేనండి, క్రంచీగా టేస్టీగా ఉన్న క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ. మీరు తప్పకుండా ఇంట్లో చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.